సీతమ్మ తను ప్రెగ్నెంట్ అయిన సంతోషంలో పొలం పని చేసుకుంటూ తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన భర్తకి ఈ విషయం చెప్పడానికి ఎంతో ఆతురతగా రోడ్డుపైనే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో సీతమ్మా, సీతమ్మా, నీకు ఒక చెడు వార్త చెప్పాలి. నీ భర్త దారిలో వస్తూ చనిపోయాడు. బాధపడకు తల్లి, వెళదామమ్మా. సీతమ్మ బోరున ఏడుస్తూ ఉంటుంది. ఏవండి ఏవండి, నేనెవరి కోసం బతకాలి అని ఏడుస్తూ ఉంటుంది. భయపడకు సీతమ్మ, బాధపడకు సీతమ్మ. కడుపులోని నీ బిడ్డ కోసమైనా నువ్వు బలంగా నిలబడాలి. అవును, నా బిడ్డే నాకు బలం, నేను నా బిడ్డ కోసమే బతుకుతాను అని అంటుంది. సీతమ్మకి మగబిడ్డ పుడతాడు. ఎంతో కష్టపడి పొలం పని చేసుకుంటూ ఆ బిడ్డని ఎంతో గారాబంగా పెంచుకుంటుంది. బాగా చదువురా, నువ్వే నా ఆశ, నీకోసమే నేను బతికి ఉన్నది. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అలాగే అమ్మా, నేను బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను. సీతమ్మ పొలం పని చేసుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బులతో కొడుకుని ఎంతో అల్లారముద్దుగా పెంచుకుంటుంది. కొడుకుకి ఏ లోటు రానివ్వకుండా పెంచుకుంటుంది. కొత్త డ్రెస్ నీకు నచ్చిందా నాయనా? నీకోసమే కొన్నాను. చాలా బాగుంది అమ్మా, నువ్వు నా దేవతవు అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. చూస్తుండగానే చాలా సంవత్సరాలు గడుస్తాయి. సీతమ్మ కొడుకు పెద్దవాడు అవుతాడు, బాగా చదువుకుంటాడు. సిటీలో ఒక ఇంటర్వ్యూకి రమ్మని అతనికి కాల్ వస్తుంది. అమ్మా, నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. నేను వెళుతున్నాను అమ్మా, నన్ను ఆశీర్వదించు. విజయం నీదే నాయనా, నీకు తప్పకుండా జాబ్ వస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. నువ్వు మంచి వార్తతో తిరిగి వస్తావు. ఇంటర్వ్యూ అటెండ్ చేస్తాడు. కొడుకుకి జాబ్ వస్తుంది. అమ్మా, నీ కష్టం ఫలించింది. నాకు ఉద్యోగం వచ్చింది అమ్మా. నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుంది నాయనా? నీకు జాబ్ వచ్చింది, నా ఆశ ఫలించింది. ఇంతకంటే నాకు ఇంకేమీ వద్దు దేవుడా. జాబ్ వచ్చింది కదా నాయనా, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని అంటుంది సీతమ్మ. సరే అమ్మా, నీ ఇష్టం. నీ ఆనందమే నా ఆనందం అని నీకు తెలుసు కదా అమ్మా. నీకంటే నాకు ఏమీ ఎక్కువ కాదు. నీకు నచ్చిన అమ్మాయిని చూడు ఒక అమ్మా. అమ్మాయిని చూశాన్రా, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలాగే ఉంది. ఆ అమ్మాయి అయితే నీకు సరైన జోడీ అని అనుకుంటున్నాను. నువ్వు ఏమి అంటావు? అలాగే అమ్మా, నీకు నచ్చితే నాకు నచ్చినట్లే. అయితే నేను తననే పెళ్లి స్వప్నని ఇచ్చి చేసుకుంటాను. కొడుకుకి పెళ్లి చేస్తుంది. కొడుకు కోడలు ఇంట్లోకి వస్తారు. వారిద్దరినీ చూసి సీతమ్మ ఎంతో ఆనందిస్తుంది. సీతమ్మ తన కోడలితో, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో తల్లి, నాకు ఇంకేమీ వద్దు తల్లి. అత్తగారు, మీతో ఉండటం నాకు ఎంతో గౌరవం, ఆనందం. మీ ఇంటికి కోడలిగా రావటం నా అదృష్టం అత్తయ్య గారు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఇలా ఇద్దరూ మొదట్లో బాగానే ఉండేవారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఒకరోజు స్వప్న బయటకు వెళుతుంటే పొరుగింటి ఆవిడ ఎదురు వస్తుంది. స్వప్న అని పిలిచి, స్వప్న, అత్తగారు కోడలు ఎక్కువగా కలిసిమెలిసి ఉండకూడదు. అలా ఎక్కువగా కలిసిమెలిసి ఉంటే నీ జీవితం ఇబ్బందులు పడుతుంది. నీ భర్తని నీ నుండి వేరు చేస్తుంది. ఆలోచించుకో అమ్మా. మీరు చెప్పింది నిజమే కావచ్చు. నా భర్త ఎప్పుడు అమ్మా అమ్మా అనే అంటాడు. అమ్మ అంటేనే ఇష్టం అంటాడు. నేను కూడా మా అత్త చెప్పినవే నమ్ముతాను. ఇక మీదట నేను అలా ఉండను. తరువాత అత్త ఒకసారి స్వప్న స్వప్న అంటూ వస్తుంది. అమ్మ స్వప్న, ఏం వంట వండుతున్నావు తల్లి? మీరే చెప్పండి. ఎప్పుడు మీరు చెప్పినవేగా వండాలి, వండకపోతే ఊరుకోరుగా. ఏం వండాలో చెప్పండి మీరే అత్తయ్య గారు. అదేంటి స్వప్న అలా అంటాం? నేను ఏమి అన్నాను నిన్ను? నేను ఏమీ అనలేదుగా స్వప్న, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఛీ, ఈ ఇంట్లో అన్నీ మీరు చెప్పినవే చెయ్యాలి, మాకు ఏమీ ఉండదు.
అంటుంది స్వప్న. ఇలా ప్రతిరోజు అత్తతో ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది. పక్కింటి ఆవిడ చెప్పుడు మాటలు వినటం, అత్తని ఇంటికొచ్చి నిందించటం, రోజూ ఇదే చేస్తుంది స్వప్న. ఒకరోజు భర్త ఆఫీస్కి వెళతాడు. తను ఇంట్లో లేని సమయం చూసి స్వప్న అత్తని, అత్తయ్య గారు, మీరు మా ఇంట్లో ఉండటం నాకు నచ్చడం లేదు. మీరు ఇక్కడే ఉంటే నా భర్త నాతో కలిసిమెలిసి ఉండటం లేదు. మీరు ఇంకో చోటికి పోయి ఉండండి. మా ఇంట్లో మాతో ఉండకండి. నాకు ఇష్టం లేదు మీరు ఇక్కడ ఉండటం. మీరు వెళ్ళిపోవడమే మాకు మంచిది. నిన్ను నిందించను అమ్మా. అలాగే నీకు నచ్చినట్లే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. నా కొడుకు నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. నా కొడుకు జాగ్రత్త తల్లి. దేవుడు మీకు సుఖ సంతోషాలు ఇవ్వాలి. నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఎంతో బాధగా సీతమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళుతూ వెళుతూ వేరే ఊరికి చేరుకుంటుంది. ఆ ఊరిలో ఒక రైతు పొలంలో పని చేసుకుంటూ కనిపిస్తాడు. సీతమ్మ అతని దగ్గరకు వెళ్ళి, మీ పొలంలో ఏమైనా పని ఉంటే నాకు పని దొరుకుతుందా అండి? అమ్మా, నీకు ఇక్కడ పని దొరుకుతుంది. నీకు ఎవరూ లేనట్లు ఉన్నారు కదా. ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఖాళీగా ఉంది. నీకు కావాలంటే నువ్వు అక్కడ సంతోషంగా ఆ ఉండొచ్చు. రైతుకి ధన్యవాదాలు చెప్పి సీతమ్మ అక్కడే పని చేసుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటూ తన జీవితాన్ని గడుపుతుంది. కొడుకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్వప్నని ఇలా అడుగుతాడు. స్వప్న, మా అమ్మ ఎక్కడా? చాలాసేపటి నుండి మీ కనిపించడం అమ్మ లేదు. వెళ్ళిపోయింది. ఉండాలని లేదంట మన ఇంట్లో. నేను ఎంత బతిమిలాడినా మనతో మన ఇంట్లో ఉండను అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని అత్త మీద లేనిపోని చాడీలన్నీ చెప్తుంది స్వప్న. నువ్వు నిజం చెప్తున్నావా? మా అమ్మ నన్ను వదిలి ఎప్పుడూ అలా వెళ్ళదు. నిజం చెప్పు, మా అమ్మ ఎక్కడికి నాకు వెళ్ళింది? తెలీదు. మీ అమ్మ నన్ను తిట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నేను ఎంత బతిమిలాడినా ఉండను అని చెప్పి వెళ్ళిపోయింది. మా అమ్మ లేకుండా మన ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మా అమ్మ లేకుండా అలా నేను ఉండను. అనుకుంటూ తనలో తాను కుంగిపోతూ ఆఫీస్కి కూడా వెళ్ళడు. తిండి తిప్పలు మానేస్తాడు. హెల్త్ మొత్తం పాడైపోయి మంచాన పడతాడు. ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఇంట్లో గడవటం కూడా చాలా కష్టంగా ఉండేది. హ్యాపీగా ఉండే వారి కుటుంబం పాడైపోతుంది. అది చూసిన స్వప్న, నేను తప్పు చేశాను. అత్తయ్యని ఇంట్లో నుంచి పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. నా భర్తకి హెల్త్ కూడా పాడైపోయింది. ఇది అంతా నా వల్లే. ఎలాగైనా అత్తయ్యని ఇంటికి తీసుకుని రావాలి అని అనుకుంటూ తన భర్త దగ్గరకు వెళ్ళి నిజం చెప్తుంది. ఏవండి, నన్ను క్షమించండి. అత్తగారిని నేనే ఇంట్లో నుండి పంపించేశాను. నాదే తప్పు. నా తప్పు ఏంటో నాకు బాగా అర్థమయ్యింది. మనం వెంటనే మా అమ్మని వెతకాలి. పద వెళదాం. పదండి వెళదాం. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. ఎలాగైనా అత్తయ్యని వెతికి పట్టుకోవాలి అని ఇద్దరూ సీతమ్మని వెతకటానికి బయలుదేరతారు. ఎక్కడెక్కడో వెతుకుతారు. చివరికి ఒకరోజు పొలంలో సీతమ్మని చూస్తారు. వెంటనే తన కొడుకు సీతమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, క్షమించు, మేము తప్పు చేశాము. నన్ను వదిలెందుకమ్మా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. నేను గుర్తుకు రాలేదా అమ్మా నీకు? వెంటనే స్వప్న అత్తతో, అత్తగారు, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. అక్కడ పరిస్థితులు కూడా ఏమీ బాలేదు. ఇది అంతా నా వల్లనే అత్తయ్య. ఈయన ఆరోగ్యం కూడా బాగా చెడిపోయింది. దీనికి కారణం మొత్తం నేనే. నన్ను క్షమించండి అత్తయ్య గారు. నేను మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి అనే ఇంట్లో నుండి వచ్చేశాను. దీనిలో ఎవరి తప్పు లేదు. మీరు హ్యాపీగా ఉంటేనే నేను కూడా బాగుంటాను. రైతు మొత్తం దూరం నుండి చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. అమ్మా, మీ పరిస్థితి మొత్తం విన్నాను. మీరు అందరూ ఇక్కడే ఉండండి. నా పొలం మీది అనుకోండి. మొత్తం మీరే పండించుకోండి.
రైతు వాళ్ళని ప్రేమగా చేరదీసి అక్కడే ఉండమని చెప్తాడు. రైతుకి అన్ని విధాలా సాయపడుతూ సొంతంగా ఆయనే పొలం కవులు తీసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. రైతు తన కొడుకు కోడలు విదేశాలలో ఉండటం వల్ల సీతమ్మ వాళ్ళనే సొంత వాళ్ళగా చూసుకుంటూ రైతు ఆనందిస్తాడు. కొడుకు బాగా కష్టపడి పనిచేసి సొంతంగా ఇల్లు కూడా కొంటాడు. ఇదే అమ్మా మన కొత్త ఇల్లు. రండి అమ్మా, మనం ఇంట్లోకి వెళదాం. అత్తయ్య, మీరు ఉంటేనే మన ఇల్లు ఆనందంగా ఉంటుంది. అది తెలియక ఆ రోజు చెప్పుడు మాటలు విని మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశాను. నన్ను క్షమించండి అత్తయ్య, నాకు బాగా బుద్ధి వచ్చింది. ఈ ఆనందమంతా మీ వల్లే అత్తయ్య. మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి, మేము మీతోనే ఉంటాము. ఆ కుటుంబాన్ని చూసి సంతోషించిన రైతు అక్కడికి వచ్చి సీతమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నీ ఓర్పు నీ సహనమే నీకు శ్రీరామరక్ష. నా కొడుకు కూడా నా కోసమే తపించిపోయాడు. కాని నా కోడలు ధనం సంపాదనలో మునిగి కనీసం మేమున్నాం అనే ఆలోచన కూడా లేదు. నీవు చాలా అదృష్టవంతురాలివి. లేదయ్యా, మీ దయ మీ మంచితనం వల్లే మేము ఇక్కడ ఉన్నాము. మొదట నాకు ఆశ్రయం ఇచ్చారు, ఇప్పుడు నా కొడుకు కోడలకు కూడా మీరే ఆశ్రయం ఇచ్చారు. మేము ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మీరే అయ్యా. పెద్దమ్మ, నీ కొడుకే నీ బలం. నీ కొడుకు అదృష్టవంతుడు. సీతమ్మ ఎంతో సంతోషిస్తుంది. ముగ్గురూ కలిసి కొత్త ఇంట్లో ఆనందంగా హాయిగా నవ్వులు చిందిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చెప్పుడు మాటలు వినటం వల్ల జీవితాలు చెల్లాచెదురవుతాయి. జాగ్రత్త. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.